హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరాక్ కుకింగ్ డైరీ ఛానల్. ఈ ఛానల్ అయితే నా కొత్త ఛానల్ ఫ్రెండ్స్. ఇక కొత్తగా చూస్తున్న వాళ్ళు కాస్త సపోర్ట్ చేసి లైక్ చేయండి. ఇక నేనైతే ఇప్పుడు బియ్యం అయితే నానబెడతానమాట. ప్రొద్దున్నే బియ్యము నానబెట్టి నైట్ అయితే నేను మిక్సీకి అయితే వేస్తాను. ఈ వీడియో ఫుల్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. చాలా అంటే చాలా బాగా ప్రాసెస్ అయితే నీట్గా చూపిస్తానమాట. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా చేయొచ్చు ఈ ప్రాసెస్లో. సొండిగులు ఎలా తయారు చేసుకోవాలనేది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇదిగో చూడండి, 2 సేర్లు బియ్యం అయితే నానబెట్టాను అనమాట. 2 సేర్లు. ఇంకా ఇప్పుడు నేను నైట్ 9 గంటలప్పుడు అయితే మిక్సీకి వేస్తూ ఉన్నా. ప్రొద్దున్నే బియ్యం నానబెడితే నైట్ కల్లా బాగా బియ్యం అయితే నానిపోతాయి అన్నమాట. ఇక మనమైతే మిక్సీకి వేసేసుకోవచ్చు. లేదా ఒక్కొక్కరు 2 రోజులు కూడా బియ్యం నానబెట్టి వేస్తూ ఉంటారు. అలా ఏమో అవసరం లేదు, ఇలాగే కూడా బాగా వస్తాయి సొండిగులు అయితే. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ అయితే మనము బియ్యపిండి పేస్ట్ ఇలా వేసేసుకోవాలి. ఇక ఒక నైట్ అంతా పిండిని అలాగే వదిలేసి చూడండి, ఇక ప్రొద్దున్నైతే మనము ఇప్పుడైతే ఇక నేను గెడల్పాటి పాత్ర పెట్టేసి ఈ చెంబుతో 6 చెంబులు నీళ్ళు అయితే వేస్తూ ఉన్నా. 2 సేర్లు బియ్యానికి 6 చెంబులు నీళ్ళు అయితే వేస్తున్నాను అనమాట. నీళ్ళు బాగా మరలాలి. మనము నైటే బియ్యం ప్రొద్దున్నే బియ్యం నానబెట్టుకుని నైట్ మిక్సీకి వేసేసుకున్నాం కదా. ఒకసారి ఆ తర్వాత పిండి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కింద కూర్చోయింటుంది పిండి. ఒకసారి బాగా పిండి కలిపేసుకోవాలి. నేనైతే కలిపేసాను. ఇక ఇప్పుడైతే ఎసురు మరుగుతూ ఉంది కదా, చూడండి మరుగుతూ ఉంది. ఈ చెంబుతో నేను 6 చెంబులు నీళ్ళు అయితే వేసాను 2 సేర్లు బియ్యంకి. ఇక ఒక 1/2 చెంబు నీళ్ళు అయితే తీస్తా ఉన్నా. 1/2 చెంబు. ఇదిగా అలా ఏమన్నా మనకి పిండి ఇంకా గట్టిగా ఉంటే వేసుకొని కలుపుకోవచ్చు. లేదా సరిపోతుంది అనుకుంటే ఇంకా ఆ నీళ్ళు అలాగ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము చూడండి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎంత వేసుకోవాలంటే ఇదిగో 1 2 3 వేస్తా ఉన్నాను నేను. 3 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఇంకా టేస్టీగా బీపీ అవన్నీ ఏమీ లేకుండా వాళ్ళు ఒక 4 కూడా వేసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు అనమాట. ఇంకా తక్కువగా కావాలనుకుంటే 3 వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు మనం జీలకర్ర వేసుకోవాలి. ఇదిగో జీలకర్ర ఎంతైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. జీలకర్ర వేసుకున్నంత టేస్ట్ బాగుంటాయి జీలకర్రను. ఇదిగో బాగా ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా జీలకర్ర వేసేసాను. ఇంకా కొంచెం కూడా వేస్తాను. ఇది వచ్చేసి ఫుడ్ కలర్ అనమాట. ఓన్లీ ఆప్షనల్ మాత్రమే. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. బాగా కలర్ఫుల్గా ఉండాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు అంతే. కొంచెం వేస్తూ ఉన్నాను కలర్ఫుల్గా ఉంటాయని. ఇదిగో కొన్ని నీళ్ళు, వేడి నీళ్ళు ఉంటాయి కదా, అవే నీళ్ళు ఇలా కలిపేసుకొని వేసేసుకోవాలి. చూడండి కలర్ఫుల్గా వచ్చేసాయి. ఇంకొన్ని గిన్నె కడిగి అలా వేసేస్తాను. ఇప్పుడైతే ఒకరి హెల్ప్ కావాల్సి ఉంటుందన్నమాట. ఇంట్లో ఎవరైనా పిల్లలు మన ఇంట్లో ఉంటారు కదా, ఒకరి హెల్ప్ తీసుకొని ఒకరు పిండి పోస్తూ ఉంటే మనం కలపాలన్నమాట. ఆ ప్రాసెస్ అయితే ఇంక ఇప్పుడు ఆ కలిపేటప్పుడు కూడా చాలా హుషారుగా మనము కలుపుతూ ఉండాలి. ఎందుకంటే వంటలు కడుతూ ఉంటాయి. అస్సలు అప్పుడు మాత్రము మీరు బేజారు కాకుండా తిప్పుతూనే ఉండాలన్నమాట. తిప్పుతూ ఉంటే వంటలు కట్టుకోకున్నట్లా బాగా వచ్చేస్తుంది పిండి. అంటే తొందరగా అయిపోతుంది ప్రాసెస్. ఎసురు ఉడికిందా లేదా అయిపోతుంది. పిండి వేసిన తర్వాత తొందరగా కలుపుతా ఉంటే ఒక 5 నిమిషాలు అయిపోయిస్తుంది. ఇక మనం పిండి అయితే వేసేసుకుందాం. మరి ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. ఒకరు వేస్తూ ఉంటారు, ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. వంటలు కట్టుకోకుండా పిండి పడినట్లుంది కదా. ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఇంకొన్ని నీళ్ళు తీసినాం కదా, వేసుకోండి ఇంకొన్ని నీళ్ళు. దిగో ఇంకొన్ని నీళ్ళు మిగిల్చాను. దిగో కలుపుకోండి బాగా. ఇప్పుడే కలుపుకోవాలన్నమాట. వంటలు కట్టుకుంటూ వస్తుంది, పిండి గట్టి పడుకుంటూ వస్తుంటుంది. ఇలా బాగా కలుపుకోవాలి, హుషారుగా కలుపుకోవాలి. ఒక్కరితోనే కాదంటే హెల్ప్ తీసుకోండి.
మరక్కురు కూడా కలపవచ్చు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా కలపవచ్చు. కలుపుతారు, నేను వీడియో కోసం నేనైతే ఒకటే కలుపుతూ ఉన్నాను కదా. ఇదిగో చూడండి, బాగా కలిపేసాం కదా. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో, ఉంటలు లేకోకుండా పిండి. ఇలా మనకి బాగా వస్తే పిండి ఉంటలు లేకుండా వత్తేటప్పుడు ఈజీ అవుతుంది అన్నమాట. ఇదిగో ఇంకా ఇప్పుడు కాసేపు గ్యాస్ స్లిమ్లో పెట్టి మనం మగ్గనిద్దాం. ఇలాగే ఉన్ని కట్టి తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ కలపాలన్నమాట. ఇప్పుడు కాసేపు మగ్గనిద్దాం. అలా కాసేపు జస్ట్ ఒక 5 నిమిషాలు అట్లా విడిచాను కదా. ఇంక ఇప్పుడైతే చూడండి మగ్గిపోయింది పిండి, బాగా మగ్గింది కదా. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇదిగో పిండి కూడా బాగా గట్టిపడింది. ఇలా స్మూత్గా బాగా గట్టిగా పడింది కదా పిండి. సొంటికి లొత్తుకొనడానికి మనకి బాగా ఈజీగా వచ్చేస్తుంది ఈ ప్రాసెస్. చాలా అంటే చాలా బాగా ఓపిక్గా చూపించాను మీకైతే. ఈ వీడియో చూసిన వాళ్ళు మరొకరికి కూడా మీరు షేర్ చేయొచ్చు. చాలా బాగా వేసుకోవచ్చు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సండిగులు అయితే ఇవి బాగా 2-3 సంవత్సరాలు మనకి నిల్వ ఉంటాయి బాగా. ఇవైతే చూడండి, ఇది ఎక్కడ వంటలు కట్టలేదు. అలా ప్రాసెస్ అయితే చూపించాను మీకు. చూడండి కలిపేసాం కదా. గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాలు అలా మగ్గిస్తే సరిపోతుంది. ఇక తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఇక సొండిగులు వేసుకోవచ్చు మెడ పైన. ఇదైతే నేను చల్లనీళ్ళలోన ఇలా అద్ది చెయ్యి ఇలా అంటా ఉన్నాను. వేడిగా అనిపిస్తే మీరు స్పూన్తో కూడా ఆనొచ్చు అనమాట ఇలా. ఎందుకంటే నేను చుట్టూరు ఇలా క్లీన్ ఉంటే బాగుంటుందని అంటున్నాను. అంతేగా. ఇప్పుడు మనము మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగో 5 నిమిషాలు అయిన తర్వాత 5 నిమిషాలు అయింది కదా. ఇదిగో బాగా గట్టి పడిపోయింది. ఇంకా ఇప్పుడు చూడండి, ఇదిగో బాగా గట్టి పడిపోయింది కదా. ఇప్పుడు ఇక మనము గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఇక కాసేపు అలా మూత పెట్టేయండి. ఇంకా మేడ మీద మనము అన్నీ రెడీ చేసుకున్న తర్వాత తీసుకొని వెళ్ళి ఇక ఒత్తేయడమే సొండిగులు. ఇక పిండి అయితే ఇక ఈ పావులో పెట్టేసి ఇదిగో ఒత్తేసుకునడమే. ఇక సొండిగుల్ని ఇలా చిన్నవి ఇలా వేసుకుంటే మనకి సొండిగులు బాగా వస్తాయి. చూడండి, ఏ వంటలు లేకుండా ఎంత బాగా వస్తాయో. ప్రాసెస్ అలాంటిది, మరి చాలా బాగా చూపించాను ప్రాసెస్ అయితే. ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా. చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది. ఇలా అన్నీ ఇలా పిండి ఇలా పెట్టుకొని పావులో ఒత్తేసుకోవడం. నేను మీకు చూపించడానికి నేను వేసి చూపిస్తూ ఉన్నాను. ఇక మా పిల్లలు వేస్తారన్నమాట. నేను మరొక వాయి కూడా చేస్తూ ఉన్నాను. 2 కేజీలు చూపించలేదు నేను. ఒకసారి 4 కేజీలు వేస్తూ ఉన్నాను. మళ్ళీ పిండి అక్కడ నేను తయారు చేస్తూ ఉన్నాను. ఇలా చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా. ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇదిగో ఇది రెండో ప్రాసెస్ అన్నమాట. ఇది రెండోసారి వేసిండేది. అక్కడైతే నేను ఆరెంజ్ కలర్ అయితే వేసి ఇచ్చాను కదా. ఇది గ్రీన్ కలరు. ఇక నేనైతే ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నాను. అక్కడ పిల్లలు ఒత్తేస్తూ ఉన్నారు. నేను మీ వీడియో కోసం కొన్ని వచ్చేసాను. ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది. అక్కడ వాళ్ళు వేసేది కూడా దగ్గరకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇవి కూడా వేసేస్తారు. ప్రొద్దున్నే వేసుకుంటే మనకి తొందరగా అయిపోతాయి అన్నమాట. మరి ఎండలో వేస్తే మనకి కూడా అలసటగా ఉంటుంది. ఇది ఇంకా 5 నిమిషాలు మగ్గించి తీసుకొని వెళ్ళాలి. అయితే నిన్న వేసినవి నిన్న అన్నీ విడిపించి అక్కడ వేసాము, ఎండకేసాము. ఇక ఇవైతే వేస్తూ ఉన్నాం ఈరోజు. ఇదిగో మీకు ప్రాసెసే కదా చూపించింది. 2 సేర్లు అనమాట. ఇవి కూడా 2 సేర్లు. ఇక నేనైతే 4 సేర్లు టోటల్ వేస్తూ ఉన్నాను. అవి కూడా 4 సేర్లు వేసి
ఇంకా ఇవి మనము కొన్ని ఎక్కువగా వేసుకుంటే ఏం నష్టమేం లేదు. బాగా ఒక 2-3 సంవత్సరాలు కూడా ఉంటాయన్నమాట. మనకు ఒక సంవత్సరం మనకి పెట్టుకునేకి వీలు కాకుండా ఆ సంవత్సరం కూడా ఉంటాయి. బాగా ఒక 2-3 సంవత్సరాలు ఏం అయ్యలేదు. ఇవైతే ఈయన పెట్టుకోవచ్చు. మనము ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా బాగా వేయించి పెట్టవచ్చు. చాలా బాగుంటాయి. అంటే పప్పన్నంలో కానీ చారన్నంలో కానీ. ఇక ఇవైతే ఇంతే. ఇక వేయించేదే ఇంకా ఎండిన తర్వాత అలా ఎండుతాయి కదా, అప్పుడు వేయించేదే అది. ఇక ఈ సొంటిలు అనేది వేయించిన తర్వాత అప్పుడు ఈ వీడియో ఎడ్ చేస్తాను అనమాట. ఆ వేయించిన వీడియో కూడా చూపించాలి కదా ఎలా వచ్చింది అనేది మీకు. చూడండి, సాయంకాలం కల్లా ఇలా ఎండిపోయినాయి అనమాట. అన్నీ ఇడిపించేసాము. ఇడిపించి ఇక మనం ఇంట్లో పెట్టుకోవాలన్నమాట నైట్ అంతా ఇవి. ఇక ప్రొద్దున్న ఎండికేసిన తర్వాత చూడండి ఎంత బాగా ఎండిపోయాయో. ఇక మనము ఇంటికైతే తీసుకొని వెళ్దాం మేడ మీద నుంచి. ఇక ఇంటికైతే తీసుకొని వచ్చి మేమైతే ఇలా ప్యాక్ చేస్తున్నాం అనమాట. ఇదిగో బాక్స్ నిండా అయ్యి మరి ఇవన్నీ అయినాయి అనమాట. అవన్నీ మనం డైలీ యూజ్కి ఇంట్లో వాడుకోవడానికి ఓ బాక్స్లో అయితే తీసి పెట్టాము. అలాగే కొన్ని పక్కింటి వాళ్ళకి ఇచ్చేకైతే తీసి పెట్టాము కవర్లో. ఇక చూడండి, ఇక ఈ బాక్స్లో మనము ఇలా తీసుకొని మనము వేయించుకునడమే. ఈజీ అనమాట. చూడండి ఎంత ఈజీ ప్రాసెస్ చూపించాను కదా మీకు. దిగో ఎంత బాగా వేగుతూ ఉన్నాయి. చారన్నంలో పప్పన్నంలో అలా తింటుంటే ఆహాహా అలాగే అన్నం తినాలనిపిస్తుంది అనమాట. అంత టేస్టీగా సూపర్ ఉంటాయి. చూడండి అన్నీ వేయించేసాను. ఇంకా మా ఇంట్లో అయితే వేయిస్తూ ఉంటే ఒక పక్క తినేస్తూ ఉన్నారు ఉత్తివే. కానీ అబ్బా చాలా బాగున్నాయి అంటున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.